నంద్యాల ఈరోజు చెత్త పన్ను వేసి చెత్త మీద బతికే స్థితికి మున్సిపాలిటీ వస్తే అలాంటి మున్సిపాలిటీ నుంచి జీతాలు మున్సిపాలిటీలో డ్రా చేసి వాళ్ళ ఇళ్లలో పనులు చేయించుకుంటున్నారని వాళ్ళ పార్టీ నాయకులే చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏది కూడా నేను ప్రత్యేకంగా కొత్తగా శిల్పా కుటుంబం నుంచి చెప్పడానికి రాలేదు. ఎందుకంటే శిల్పా దురాగతాలు తెలియని వ్యక్తి ఎవరు లేరు నంద్యాలలో. ఎందుకంటే ఒకప్పుడు సేవ మాటన నేను సేవకుడిని, నేను చాలా సాధుజీవిని, సేవ చేసుకుంటామని వచ్చిన శిల్పా కుటుంబం ఈరోజు ఏ గాంధీ చౌక్ సాక్షిగా నాకు ఫ్రాక్షన్ తెలుసు, నాకు జైలు తెలుసు, నాకు బెయిల్ తెలుసు, నేను ఆట ఆడతా, అవసరం అనుకుంటే ఆట అంటే క్రికెట్ కాదు, బ్యాడ్మింటన్ కాదు, చదురంగం కాదు అని బెదిరించే స్థాయికి దిగజారాడు. అంటే నువ్వు బెదిరిపోయే పరిస్థితి నంద్యాలలో ఉందా? నంద్యాలలో మేధావులు, చాలా విఘ్నులు, నంద్యాల ప్రజలు చాలా చైతన్యవంతులు. ఇదే నంద్యాల నుంచి ఒక భారత ప్రధానిని, ఒక భారత రాష్ట్రపతిని ఎన్నుకున్న ఊరిది. ఎన్నుకున్న ప్రతి ఒక్కరు కూడా చరిత్రలో నిలిచిపోయేలాగా అభివృద్ధి చేసిన ఊరిది. ఇలాంటి ఊరిలో భయపెట్టాలని చూస్తావను ఖబర్దార్ శిల్ప హెచ్చరిస్తున్న. ఇదే గాంధీ చౌక్ నుంచి నంద్యాల శాంతి భద్రతలకు అగాధం ఏర్పడితే నిన్ను నంద్యాల నుంచి తరిమి కొట్టడానికి అభిరుచి మధు 24 గంటలు ఎదురు చూస్తూ ఉంటాడు. అభిరుచి మధు నంద్యాల సేవకుడు, నంద్యాల కాపలాదారుడు, నంద్యాలకు రక్షకుడుగా ఉంటాను. నా వెనక భారతీయ జనతా పార్టీ ఉంది. ఒక్కసారి అవకాశం ఇస్తే ఇదే నంద్యాలను రాష్ట్రంలోనే అత్యున్నతమైన రోల్ మోడల్ నియోజకవర్గంగా చేయడానికి సంసిద్ధులై వచ్చాను. భారతీయ జనతా పార్టీ కూడా మాట ఇచ్చింది ఇక్కడ. ఎందుకంటే సమాజాన్ని కాపాడుతున్న పోలీసులకే రక్షణ లేని పరిస్థితి. దాదాపుగా వీళ్ళు చేపడుతున్న కుట్రల్లో భాగంగా ఇక్కడ పోలీసుల మీద కూడా హత్యా కేసులు నమోదు చేసే దుస్థితి కొనసాగుతుంది. పోలీసులను కూడా నది రోడ్డు మీద వేటాడి హత్య చేసే నీచ నికృష్ట స్థితికి నంద్యాల శిల్ప సారథ్యంలో పరిపాలనలో కొనసాగుతూ ఉంది. ఈ దుష్ట పరిపాలనకు చరమగీతం పాడడానికి మనమంతా సిద్ధం కావాలని పేరున కోరుకుంటూ, ఎంత నీచానికి దిగినావయ్యా శిల్ప. ఒకప్పుడు బ్రిటిష్ వారు వ్యాపారం పేరుతో నంద్యాలకు వచ్చి ఎలాగా ఒక్కొక్క రాష్ట్రాన్ని ఆక్రమించుకొని పాలిస్తే వాళ్ళ దుర్బుద్ధి తెలుసుకున్న భారతీయులందరూ ఒకటై ఇదే మహాత్మా గాంధీ సాక్షిగా అహింసా మార్గంలో వారిని అందరినీ భారతీయులంతా ఒకటై తరిమి కొట్టారు ఈ దేశం నుంచి. ఈరోజు నీ దురాఘాతాలన్నీ కూడా తెలుసుకున్న నంద్యాల ప్రజలు, వ్యక్తులు, మేధావులు, చైతన్యవంతులు, ఇక్కడ నంద్యాల ప్రజలు ప్రశాంతతకు మారిపోయారు, అభివృద్ధిని కోరుకుంటారు. నువ్వు అంతేకాని నువ్వు బెదిరిస్తే భయపడిపోరు. ఓటు అనే ఒక ఆయుధం ద్వారా నీకు ఇక్కడి నుంచి సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దాని వెనుక ప్రజాపోరు ద్వారా ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళను చైతన్యవంతులను చేసి ఇక్కడి నుంచి ఈ కుటుంబాన్ని పంపడానికి సిద్ధంగా ఉన్నామని గాంధీ చౌక్ సాక్షిగా తెలియజేస్తున్నా. మీ సొంత పార్టీ కౌన్సిలర్లనే ఈ మాట వినకుండా ప్రశ్నించడం మొదలు పెడితే తప్పుడు కేసులు పెట్టే శిల్పా మోహన్ రెడ్డి, నువ్వు సాధుజీవిగా, నువ్వు సేవా గుణంలో ఉన్నావా? ఏం మాట్లాడుతున్నావు? నంద్యాల ప్రజలను బెదిరిస్తావా? పాకిస్తాన్ ఇండియా అంటావా? ఇక్కడ ఇండియా ఎవరు, పాకిస్తాన్ ఎవరు? నంద్యాల కులాలకు మతాలకు అతీతంగా అందరూ బాయ్ అని బతికే ఊరు ఇది. ఇక్కడ వచ్చి ఈ కుట్రల్లో భాగంగా మొదట వచ్చిన రూపమైంది సేవ. బ్రిటిష్ వారు వ్యాపారం ఇస్తే ఎలా పంపించామో నిన్ను కూడా నంద్యాల నుంచి పంపించడానికి ప్రజలందరినీ పోరుబాట పట్టించి సిద్ధం చేయడానికే మేము వచ్చామని తెలియజేస్తూ, నువ్వు సిద్ధమని వేసుకున్నావు కదా ఊరంతా, మేము కూడా ప్రజలను చైతన్యవంతులను చేసి ఖచ్చితంగా నేను ఈ ఊరు నుంచి పంపడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నా. నీ సొంత పార్టీ నాయకులు, కాంట్రాక్టర్లు పనిచేస్తే వాళ్ళు ఎక్కడ ఎదుగుతారో, ఏ రూపంగా ఎదుగుతారో నాకు అడ్డం వస్తారని నీ సొంత పార్టీ కాంట్రాక్టర్లకే బిల్లు లేకపోతే శిల్పా మోహన్ రెడ్డి, నువ్వు సాధుజీవిగా, నువ్వు సేవకుడుగా నీలో ఉన్న రూపం, అసలు రూపం బయటకు వచ్చింది. నువ్వేమో
ఆట ఆడుతూ ఉంటావు. నీ కొడుకేమో ఇక్కడి నుంచి పంపించే మొగోడు ఉండడా, మొగోడు పుట్టాడా? ఏం మాట్లాడుతున్నావు? నంద్యాల నుంచి మాట్లాడుతున్నాను. ఇంత చైతన్యవంతమైన గడ్డ మీద నీకు నోటుకు వచ్చేట్టు మాట్లాడితే ఊరుకుని చూసే ప్రజలు లేరు. నంద్యాల ప్రజలకు సండే ఎమ్మెల్యే కావాలా? నిత్యం ప్రజల్లో ఉండే సేవకుడు కావాలన్నా? నంద్యాల ప్రజలను పేలుకొలుపుతాం. నిద్రలో ఉన్నారని నువ్వు అనుకుంటున్నావేమో. నంద్యాల ప్రజలు చాలా చైతన్యవంతులు, చాలా మేధావులు. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, అందరూ కలిసి ఒక కుటుంబంలాగా జీవించే ఈ ఊళ్ళో నువ్వు సేవ మాటలు వచ్చి ఇన్ని రకాల కుట్ర కోణాలు చేస్తావా? చివరికి ప్రతిపక్ష నాయకులకు గుండెపోటు వచ్చి చచ్చిపోయేలాగా పోలీస్ కేసులు పెట్టి వేధించి చంపిన చరిత్ర ఉన్న శిల్పా మోహన్ రెడ్డి. ఒక టైం అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది. అలాగే శిల్ప కుటుంబానికి కూడా ఎక్స్పైర్డ్ అయింది, టైం అయిపోయింది. కేవలం 50 రోజులు ఉంది వాళ్ళ కుటుంబానికి ఆయుష్గా. ఎందుకంటే నంద్యాల ప్రజలు విఘ్నులు మేలుకున్నారు. నిన్ను పంపించే టైం ఆసన్నమైంది. నీకు కనీసం అభివృద్ధి చేద్దామని జ్ఞానం లేకుండా ఎవరిని నువ్వు 6 రోజులు తండ్రి కొడుకు వ్యాపారాలు చేసుకుంటూ వారానికి ఒక రోజు వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి నువ్వు ప్రజలను బెదిరించే పరిస్థితికి వస్తావా? ప్రజలకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించిన శాంతి భద్రతలకు కష్టం వస్తే మాత్రం అభిరుచి మధు కాపలాదారుడుగా ఉంటాడు. ఒక అంబులెన్స్ లాగా అభిరుచి మధు వస్తాడు, ఒక 108 లాగా అభిరుచి మధు వస్తాడు. నంద్యాల ప్రజలకు రక్షకుడుగా